ఈరోజు నేను మైనింగ్ డిపార్ట్మెంట్ మీద మా కొత్త మంత్రి గారు వివేక్ గారు అయినారు, వారికి శుభాకాంక్షలు. అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ మీద నేను ఈరోజు ఈ డిమాండ్ మీద మాట్లాడాలనుకుంటున్నా. మిగతా డిమాండ్స్ మీద మా గౌరవ సభ్యులు మాట్లాడతారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంటు. రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇందులో ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇట్స్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మరి ఆదాయం వచ్చేటువంటి ఇటువంటి శాఖల్లో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తగా పనిచేస్తే మన ఖజానాకు అన్ని డబ్బులు సమకూరుతాయి. ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ నిధుల్ని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఖజానాకు తూట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర రెవెన్యూ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మన మైనింగ్ శాఖలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నది. నేను ఏం మాట్లాడినా ఆధారాలతోని, డాక్యుమెంట్స్తోని ప్రభుత్వానికి మేలు జరగాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడద్దు, రాష్ట్ర ప్రజలకు నష్టం జరగద్దు, ఇది వ్యక్తుల కోసం కాదు, ఈ వ్యవస్థ ప్రజల కోసం అనేటువంటి దాని మీద నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. గౌరవ మంత్రి గారికి నేను అన్ని డాక్యుమెంట్స్, అన్ని పేపర్లు కూడా వారికి సబ్మిట్ చేస్తాను. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ నడిబొడ్డునే ఇవాళ మన నగరాన్ని ఆనుకొనే పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎట్లా ఉందంటే కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అందువల్ల నేనేమంటున్నా అంటే మంత్రి గారు, ఇది విమర్శలాగా కాకుండా, రాజకీయంగా కాకుండా మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. మనమందరం కూడా మనము ఈ రాజ్యాంగ పరిరక్షకులుగా, ఈ శాసనసభలో ఉన్న మనము, ఈ శాసనసభలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనము ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాపాడాలి, పనిచేయాలి. ఈ రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సరే, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, ప్రభుత్వం తప్పిదాలకు పాల్పడ్డప్పుడు ఎత్తి చూపడం అనేటువంటిది మా బాధ్యత. దాన్ని విమర్శగా కాకుండా సద్విమర్శగా తీసుకొని అవి సరిచేయడం ద్వారా మనమందరం, అది స్వపక్షమా, విపక్షమా, అధికార పక్షమా, ప్రతిపక్షమా అనేటువంటి తారతమ్యం లేకుండా అందరం కూడా ఈ రాష్ట్రం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ పోతుంది. కొత్త కొత్త పాలసీస్ కూడా మనం తెస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున జీవో 111 ఉల్లంఘన, రూల్స్ లేవు, పర్మిషన్స్ లేవు, దర్జాగా దందాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉందనేటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు. మరి ఎందుకంటే రక్షకులే భక్షకులైతే అని ఒక మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే పాలకులే మరి ఇక తూట్లు పొడిస్తే ఇంకా ఎవరు కాపాడగలుగుతారు అధ్యక్ష? అందువల్ల నేను ఆ విషయాల్లోకి ఇప్పుడు నౌ ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్. ఫర్ ఎవ్రీ ఆఫ్ మై వర్డ్ ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వ డాక్యుమెంట్ల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప వేగ్గా నేను అసలే మాట్లాడడం లేదు. అయితే ఈ రాష్ట్రంలో అధ్యక్ష, ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున డీజిల్ జనరేటర్ల మీద క్రషర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఎందుకంటున్నా డీజిల్ జనరేటర్ మీద ఎందుకు క్రషర్ నడుస్తున్నాయి? మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ 2000 యాక్ట్ కానీ, మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో ఎవరైనా స్టోన్ క్రషర్ పెట్టాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో మీ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది. మన చట్టం, మైనింగ్ చట్టం, మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది? అటు మైనింగ్ చట్టం ఇయర్ 2000గా 1966లో వచ్చిన మైనింగ్ చట్టం కావచ్చు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నంబర్ 26 కావచ్చు. ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే అధ్యక్ష మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. ఆ క్రషరు 50,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 3 ఆ క్రషరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. 4
మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్రషర్ పెట్టడానికి CFE కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి. 5 ఆ క్రషర్ ఆపరేషన్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFO కాన్సెంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 7వది వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ లాగ్ బుక్స్ పెట్టి ఎంత మినరల్ లోపలికి వస్తుంది, ఎంత మినరల్ బయటకు వెళ్తుంది, డైలీ రికార్డ్స్ మెయింటైన్ చేసి నెలవారీగా ఆ జిల్లా మైనింగ్ అధికారికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇట్లా 7-8 నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నటువంటి సంస్థలు 7-8 నియమ నిబంధనలో ఏ నిబంధన కూడా పాటించడం లేదు. They don't have CFE, they don't have CFO, they don't have industrial department permission, they don't have registration, they don't have electricity connection. So electricity connection ఎందుకు చేస్తున్నారు? విద్యుత్ శాఖ వాళ్ళు ఒక క్రషర్కు కనెక్షన్ ఇవ్వాలంటే ఏమడుగుతారు? నీ రిజిస్ట్రేషన్ చూపి, నీ CFE చూపి, నీ CFO చూపి, ఇవి నీ మినరల్ డీలర్ లైసెన్స్ చూపి. అవేవి లేనప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? డీజిల్ జనరేటర్లు పెట్టి అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ మైనింగ్ విషయంలో కూడా మంత్రి గారికి పూర్తి అవగాహన ఉంటుంది, వారు బాగా చదువుకున్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డీలర్ రూల్ 2000 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. ఆ చట్టం ఏం చెప్తుందంటే, మొదటిసారి ఎవరైనా మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా క్వారీయింగ్ చేస్తే 10,000 రూపాయల పెనాల్టీ వేయాలి. అదే కంపెనీ రెండవసారి కూడా తప్పు చేసి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మళ్ళీ రెండవసారి కూడా అధికారులకు పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా, 1 సంవత్సర కఠిన కారాగార శిక్ష వేయాలని కూడా మన చట్టం, మన రాష్ట్రంలో ఉన్న చట్టం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంపెనీ మొదటిసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికింది, రెండవసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెళ్లి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి 2 సార్లు కూడా లైసెన్స్ లేకుండా యథేచ్ఛగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా క్రషర్లు నడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ఆవేదనతో నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల తూట్లు పడతా ఉన్నాయి, కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే మేము అనాల్సి వచ్చింది, రక్షకుడే భక్షకుడైన వేళ అని. దయచేసి ఆలోచించండి. నేను మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా ఈ సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాను. అధ్యక్ష, శంషాబాద్ మండలం కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62-63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 311 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈరోజు మీ ద్వారా సభ దృష్టిలో పెట్టబోతా ఉన్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్టోన్ క్రషర్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి రాష్ట్రం యొక్క డైరెక్టర్ జనరల్ మైనింగ్ డిపార్ట్మెంట్ 21 మే 2025 నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చినాడు. 21 మే 2025 మెమో నంబర్ 23444915 ద్వారా DMG is ordered for an inspection on all the stone crushers. దాని మీద ఇది గవర్నమెంట్ రికార్డ్ నేను చదువుతున్నాను అధ్యక్ష. The teams consisting of officials, Revenue Department, Telangana Pollution Control Board, Telangana SPDCL, Mining Department jointly inspected the stone crusher units, including the stone crushers of Measures Raghava Constructions India Private Limited on 22/5/2025 and recorded the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates available at the unit. Adevidanga, this office issued showcase notice to Raghava Constructions Private Limited and requested to produce the documentary evidence of having paid seigniorage fees, the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates. The company acknowledged the receipt of showcase notice.
కంపెనీ షోకాజ్ నోటీస్ రిసీవ్ చేసుకుంది and failed to produce any evidence. So in that circumstances, not paying seniorage charges, fee not submitted and not replied to the showcase notice, hence the demand notice is raised under rule 26(3)(2) of TMMC rules 1966. So company ki showcase notice ichinam spandinchaledu, వా షోకాజ్ నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అందువల్ల మేము డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. డిమాండ్ నోటీస్ కొన్ని లక్షల రూపాయల పెనాల్టీని విధిస్తూ మీరు ఇల్లీగల్గా అక్రమంగా రాఘవ కన్స్ట్రక్షన్ ఇది నడుపుతుంది కనుక వెంటనే మీరు ఈ పెనాల్టీ చెల్లించాలని చెప్పి కూడా వారు డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి వారు ఊరుకోలేదు అధ్యక్ష. డిమాండ్ నోటీస్ ఇవ్వడంతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా వారు ఒక లెటర్ రాసినారు. ఏమని రాసిండ్రో ఇది ఆ లెటర్ కాపీ, దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ టేకెన్ అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే అధ్యక్ష 8/8/2025 సబ్జెక్ట్ అనాథరైజ్ స్టోన్ క్రషింగ్ యూనిట్స్ లొకేటెడ్ ఇన్ వట్టినాగుల్పల్లి, గండిపేట్, కోత్వాల్గూడ విలేజ్, శంషాబాద్ మండల్, రిక్వెస్ట్ టు టేక్ యాక్షన్. ఏం రాసినారు అధ్యక్ష? రాఘవ కన్స్ట్రక్షన్ సర్వే నంబర్ 62 కోత్వాల్గూడ, శంషాబాద్. In view of the above environmental injury, Pollution Control Board is requested to kindly take action against the above said stone crushing units who are carrying crushing operations without valid CFO and permissions and causing loss of revenue to the government exchequer. వాళ్ళు పొల్యూషన్ కు పాల్పడుతున్నారు, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తున్నారు, పర్మిషన్స్ లేవు, వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా ఏడీ మైన్స్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇది 8/8/2025 నాడు రాసిన లేఖ అధ్యక్ష. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. డిమాండ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. 3 పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఈ క్రషర్ను వెంటనే సీజ్ చేయండి, ఈ క్రషర్ కు అనుమతులు లేవు, ఈ క్రషర్ కాలుష్యానికి కారకమవుతుంది, ఈ క్రషర్ వల్ల ఈ ఇల్లీగల్ నడవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం అవుతుంది అని కూడా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా ఏడీ మైన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు అధ్యక్ష. ఇక నెక్స్ట్ సార్, మళ్ళీ ఫిబ్రవరి 13, 2026 అధ్యక్ష. ఫిబ్రవరి 13, 2026 నాడు మరొక లేఖ రాసినారు. ఇందులో ఏముందంటే టెక్నికల్ టీమ్ 4 మార్చి 2026 నాడు మైనింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీము మళ్ళీ ఈ క్రషర్ను విజిట్ చేసింది. ఈ క్రషర్ను విజిట్ చేసి 13వ తారీఖు నాడు 2వ షోకాజ్ నోటీస్ను ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మైనింగ్ అధికారులు ఇవ్వడం జరిగింది. మొదటి షోకాజ్ నోటీస్ స్పందన లేదు, మొదటి డిమాండ్ నోటీస్ కు స్పందన లేదు, మొదటి లెటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే వాళ్ళు కూడా స్పందన లేదు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేసి రెండవసారి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ అధ్యక్ష, దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. రెండవసారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది, అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుంది, రికార్డులు ఇవ్వడం లేదు. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ 11,200 మెట్రిక్ టన్నుల క్రష్డ్ మెటీరియల్ అక్కడ ఉన్నది. ఈ 11,200 మెట్రిక్ టన్నులకు రికార్డు అడిగితే వాళ్ళు చూపించలేకపోయిందని కూడా ఈ లెటర్ ఈ షోకాజ్ నోటీస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ షోకాజ్ నోటీస్ గురించి ఒక లైన్ చదివి వినిపిస్తాను అధ్యక్ష. The subject and reference cited where the technical staff of this office has inspected the stone crushing unit located survey number 62 and 63 of Kotwalgooda, Shamshabad Mandal, Rangareddy Jilla, Major Raghava Constructions Private Limited on 4/3/2026 and reported that on the day of inspection that stone crushing unit is working with diesel generator. As per physical observations, there is a stock of about 11,200 metric tons of rough stone aggregates available in the unit, and the in charge of the stone crushing unit have failed to provide any documentary evidence having paid the seigniorage fee for the said stock available at the unit, which is in violation of Rule 26(3)(2) of TMMC Rules 1966. In view of the above, Raghava Construction Limited hereby requested to showcase notice why action should not be taken for collection of normal seigniorage fee along with 5 times penalty and DMFT, SMET and permit fee for the stock available at the unit
Telangana mineral concession rules within 15 days from the date of receipt of this notice, following which further action will be initiated as per rules 1966. అంటే రెండవసారి కూడా వీళ్ళు ఇంత స్పష్టంగా రాఘవ కన్స్ట్రక్షన్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఇంతటితో ఆగింది అధ్యక్ష. రెండవసారి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మళ్ళీ ఇంకో లేఖ రాశారు. ఏమని రాశారు? అది కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. రెండవసారి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు, దీనికి సిఎఫ్ఈ లేదు, సిఎఫ్ఓ లేదు, లైసెన్స్ లేదు, దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని మళ్ళీ రాస్తున్నారు అధ్యక్ష. ఆ లేఖలో కూడా ఒక పారాగ్రాఫ్ చదివి వినిపిస్తా. ఈ లెటర్ ఎప్పుడు రాసిండ్రు? రెండవసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంటే 5 మార్చి 2026 నాడు రెండవసారి కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష, further it is submit this office receiving frequent complaints against stone crushing Raghava Constructions carrying crushing operations without valid CFE and CFO. Though the reference seated, the technical staff of this office is inspected the stone crushing unit Kotwalguda survey number 62. The stone crushing unit is operated with diesel generator. Further, the in charge of the stone crusher company have failed to produce the permissions of consent of establishment, consent of operation, and recorded the stock available at the unit for which necessary action should be initiated. In view of the above, environmental engineer is kindly to take further necessary action against the stone crusher unit held by Measure Raghava Construction Private Limited carrying the crushing operations without valid CFE and CFO. అంటే రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంటు ఈ క్రషర్ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను ఇందాకనే మంత్రి గారికి ఒక మాట చెప్పాను. ఒక క్రషర్ మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మొదటి దారి దొరికితే 10,000 రూపాయలు ఫైన్ వేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సర కఠిన కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది, రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే అధ్యక్ష వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష రక్షకుడే భక్షకుడైంది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష. ఈరోజు పద్దులపై మాట్లాడడం మీద అవకాశం ఇచ్చారు, కానీ వారు అక్కస్తో మాట్లాడుతారు. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈరోజు వారు తప్పులు చేసుంటే పై అధికారి ఫిర్యాదు చేయమని అధ్యక్ష. అది లేలే అధ్యక్ష, మీరు అక్కస్తోని మాట్లాడుతున్నట్టుగానే ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది. ఒకవేళ రాఘవ కన్స్ట్రక్షన్ వారు ఎవరు పొరపాటు చేసి ఉంటే వారిపైన పై అధికారులు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు పద్ధతిగా మాట్లాడుంటే ఉటంకించండి, కానీ వారు మాట్లాడిన ఇంచుమించు మీరు అవకాశం ఇచ్చినా 15-20 నిమిషాలు ఒకే కంపెనీ మాట్లాడుతుందంటే వారు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్టు ఉంది అధ్యక్ష. రూల్ పొజిషన్ చెప్పుతుందో లేదో ఒకసారి మీరు చూడండి. ఇది కరెక్ట్ కాదని ఆలోచన. ఈరోజు మీరు పద్ధతిగా మాట్లాడండి. ఆ సందర్భంగా ఆ కంపెనీ వల్ల ఏదైనా వాతావరణ కాలుష్యం జరిగింది, ఆ కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించింది, ఒక పదం తీసుకోండి, పై అధికారులపై ఫిర్యాదు చేయండి. కానీ ఈరోజు సభను తప్పుదో పట్టించే సభలో ఈరోజు ఒక కంపెనీని ఎవరిపైన ఆరోపణ చేసే విధంగా చేయడం ఈ సభ కాదు అధ్యక్ష. మీరు మైక్ ఇస్తున్నారు, మైక్ ఇచ్చిన ప్రతిసారి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రక్షకులు ఆ 10 ఏళ్ళలో భక్షకులు అయితేనే కదా అధ్యక్ష, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ 10 ఏళ్ళలో రక్షకులు భక్షకులు అయ్యారు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించారు. ఇంకా ఇప్పుడు రక్షకులు భక్షకులు అంటే ఏంది అధ్యక్ష? వీళ్ళు అరే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గుడి కడదామంటే గుడి కట్టద్దు అంటారు. అరే పోయి ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తారు. అరే ఇదే పద్ధతి అధ్యక్ష. ఈరోజు క్రీడా పోటీలు పెడదామంటే మీ క్రీడా పోటీలకు రావంటారు. ఏదో డ్రగ్స్ పార్టీ, క్లబ్ కల్చర్, ఏదో ఫామ్ హౌస్ కంటే ఉరుకుతారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏదో క్రీడలు ప్రోత్సహించే విధంగా సీఎం కప్ తో చేస్తున్న సందర్భం ఆ క్రీడలంటూ కూడా ఈ విధంగా ద్వేషంతో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మాట్లాడండి హరీశ్రావు గారు.
మాట్లాడు సార్ స్పీకర్ సార్ మీరు మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇట్లా దయచేసి మీరు మా గొంతు నొక్కొద్దు సార్. ఇప్పుడు మైనింగ్ మినిస్టర్ గారు లేచి నేను తప్పు మాట్లాడితే వారికి మైక్ ఇస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ సార్. మీరు విప్లకి ఇచ్చి ఈ రకంగా మీరు మా గొంతు కట్ చేయడము, మా ఫ్లో కట్ చేయడం మీకు తగదు సార్. మీరు సీనియర్ సభ్యులు స్పీకర్ సార్, ప్యానల్ స్పీకర్ సార్, యూ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. దయచేసి మీరు ఒక ప్యానల్ స్పీకర్ గా మా హక్కులు కాపాడాలి సార్. మీరు మా గొంతు నొక్కకండి సార్. మీరు అనుభవజ్ఞులు సార్. మీరు, నేను, మనందరం ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనం ఈ అన్యాయాలను, అక్రమాలను సహించం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతూ కూర్చో. దయచేసి కామెంట్ ఆపండి. అధ్యక్ష మైనింగ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను నోటీసెస్ అన్నీ కూడా ఉంటాయి, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మన క్రషర్ పాలసీ ఏదైతే ఉందో అది నవంబర్ 2025లో పాలసీ తీసుకురావడం జరిగింది. సుమారు 4 నెలల్లో రెవెన్యూ గ్రోత్ ఏదైతే ఉందో మన ఈ పర్మిట్ ఫ్రీ ద్వారా, సినరేజ్ ఫ్రీ ద్వారా నవంబర్లో 63% పెరిగింది పర్మిట్ ఫ్రీ రెవెన్యూ. తర్వాత సినరేజ్ ఫ్రీ ఏమో 79% గ్రోత్. డిసెంబర్ 2025లో 60% గ్రోత్ పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫ్రీ ఏమో 81%. జనవరిలో 73% పెరిగింది పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 96% పెరిగింది. ఫిబ్రవరిలో 83% పర్మిట్ ఫ్రీ పెరిగింది, సినరేజ్ ఫ్రీ ఏమో 97% పర్మిట్ ఫ్రీ సినరేజ్ ఫ్రీ గ్రోత్ పెరిగింది. ఇప్పుడే మీరు చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వం వారి రెస్పాన్సిబిలిటీ, రెవెన్యూస్, స్టేట్ రెవెన్యూస్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి వారు చెప్పినారు. దాని ప్రకారంగానే చూస్తే నిజంగానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ ఫ్రీ అయినా కానీ, సినరేజ్ ఫ్రీ అయినా కానీ పకడ్బందీగా కలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. చాలా చోట్ల కూడా ఇంతకుముందు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిసిటీతో క్యాల్కులేట్ చేస్తే దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు కూడా ఇదే పాలసీ ఫాలో చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఎంత కన్జంప్షన్ ఉంటుంది, పర్ టన్ ఎంత ఉంటే దాన్ని క్యాల్కులేట్ చేసి దాని ప్రకారంగానే డిపార్ట్మెంట్ రెవెన్యూస్ కలెక్ట్ చేస్తుంది. దానివలన ఇంత ఎక్కువ పర్మిట్ ఫ్రీ ఇంకా సినరేజ్ ఫ్రీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 7.87 crores పెనాల్టీ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసింది. మైనర్ మినరల్ గ్రోత్ ఇంతకుముందు చెప్పినట్టు మన మైనర్ మినరల్ గ్రోత్ ఈ సంవత్సరం 34% గ్రోత్ ఉంది పోయిన సంవత్సరం కన్నా. సో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ గ్రోత్ ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా తక్కువ చేసే ప్రయత్నాలు ఎక్కడ కూడా కాలేదు. దాంతోపాటు చాలా చోట్ల శాండ్లో కూడా 700 కోట్ల పోయిన సంవత్సరం రెవెన్యూ ఉంటే ఈ సంవత్సరం సుమారు 1000 కోట్ల రెవెన్యూ మేము సాధించడం. అధ్యక్ష, డీజిల్ రన్ జనరేటర్స్ హ్యావ్ బిన్ గివెన్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. ఎక్కడైతే ఎలక్ట్రిక్ మీటర్స్ పెట్టలేదో అక్కడనే మేము డీజిల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఏదైతే హరీష్ రావు గారు చెప్పారో ఆల్రెడీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి రాశారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. ఏంది యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి, ఎందుకంటే అన్నీ ఏదైతే ఇల్లీగల్ యూనిట్స్ ఉన్నాయో ఫిబ్రవరిలో ఏదైతే ఉన్నాయో అన్ని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇల్లీగల్ కన్జంప్షన్ చేస్తున్నారో
వారికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కట్ చేయబడుతుంది. అంతేగాక క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇవన్నీ కూడా వయలేట్ చేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోక, లేకుంటే సిఎఫ్ఈ పర్మిషన్ లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చర్యలు తీసుకొని క్లోజర్ కోసం వారు చర్యలు తీసుకుంటారు. సో ఇంతే అధ్యక్ష. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ మైనర్ మినరల్స్ ద్వారా మన రాష్ట్రంలో ఈసారి 34% రెవెన్యూ గ్రోత్ ఉంది. తర్వాత శాండ్లో 35% గ్రోత్ ఉంది. సో ఎక్కడ కూడా రెవెన్యూ గ్రోత్ ఎక్కడ తక్కువ కాలేదు. గౌరవ సభ్యులకు వారికి దృష్టికి తీసుకొస్తున్నాము. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి 7 ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. ఈ దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. సార్ నేను గౌరవనీయులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. డిస్ప్లే ఆఫ్ ఫోటో పిక్చర్స్ అండ్ రెండవది ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు రెవెన్యూకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి క్రషర్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విన్నాం అధ్యక్ష, ఒకసారి విన్నాము. ఎక్కడ మీరు చూపెడతా ఉన్నది కూడా మా అధికారులు విన్నారు, మంత్రి గారు కూడా విన్నారు. ఎవరు ఎంతటి వారైనా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వారి ఉద్దేశం అంతా కూడా ఈరోజు వారి ఉద్దేశం, వారి ఆలోచన కేవలం ఈరోజు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనే కార్యక్రమం తీసుకోకుండా ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వమన్నాడు అధ్యక్ష. వారి హయంలో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, వారి ప్రభుత్వ హయంలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1 టన్ ఆఫ్ మరి క్రషర్కు సంబంధించి ఎంత అవసరం ఉంటుందో దాన్ని కూడా పరిశీలన చేయాలి అధ్యక్ష. ఈరోజు మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి రిఫార్మ్స్ చేపట్టి ఆ రిఫార్మ్స్ ద్వారా ఎక్కడ కూడా కరెంటు ఉపయోగం కానీ ఈరోజు వారు సీనరేజ్ లేకుంటే పెనాల్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా కానీ వారేదో సత్పురుషులు అన్నట్టు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా సాఫీగా నడిచినట్టు ఇప్పుడు ఏదో నడవనట్టు అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తాను. నేను గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాలు వారు మంత్రిగా కూడా చూశారు. ఈరోజు వ్యక్తిగతంగా కేవలం పార్టీ పరంగానే పోయే అంశం తీసుకోకుండా మేము ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు ప్రస్తావన చేశారు, దానిపైన మరొకసారి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మరి ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం, ఆ పక్షాన్ని నిలబడతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. కానీ మీరు టార్గెటెడ్గా వ్యక్తిని కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే కార్యాచరణ తీసుకోవడం సరికాదు. ఈరోజు ఇంకా కూడా మీకు మైనింగ్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, చెప్పండి. ఇదో కేవలం దాదాపు ½ అవర్ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ½ అవర్ నుంచి ఒకటే ఇష్యూ, ఒకటే అంశం పైన ఈరోజు వారి దగ్గర సబ్జెక్ట్ అధికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా
మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను. ఖచ్చితంగా ఆ విధమైన ఆలోచన చేయడం సరికాదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హరీశ్రావు గారు మాట్లాడండి సార్ ఇప్పుడు నెక్స్ట్ డేలోకి బండి. సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్ళు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? సార్ అధ్యక్ష, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం, మీరు హరీశ్రావు గారు మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వర్ గారు, నేను వారితో మాట్లాడండి, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడారు, సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి. కానీ ఒకటే అదే మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు. మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ టైంలో సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్నీ కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. సార్ నేనేమన్నా సార్, ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యేకి ఒక న్యాయము, రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఒక న్యాయం ఉంటుందా? పటాన్చెరు ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జైల్లో పెట్టారు, రాఘవ వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? చట్టం అందరికీ సమానం ఉండాలి. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ చేద్దాము, మూసీ కాలుష్యం జరగదు. సార్ వాట్ ఈస్ దిస్ సార్? లెట్ మీ కంప్లీట్ సార్. అరే 3 సార్లు వేసింది సార్. ఐఎమ్ నాట్ ఈలింగ్, కైండ్లీ ప్లీజ్ సార్. మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఎంక్వైరీ చేపియాలి, యాక్షన్ తీసుకోవాలి ఇల్లీగల్ మైనింగ్ పైన. కరెక్ట్, మంచి డిమాండు. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్ ఇసుక దందా మన మైనింగ్లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. హరీశ్రావు గారు మాట్లాడండి, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. హరీశ్రావు గారు ఇప్పుడు సబ్జెక్ట్లో పోండి దయచేసి. నేను మైనింగ్ మంత్రి గారితో కోరేది, నేను ఆరోపణలు చేయట్లేదు సార్. మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మీ డిపార్ట్మెంటే లేఖ రాసింది. మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేం బయటకు తేలే. మీ డిపార్ట్మెంటే బయటకు తెచ్చి సంవత్సరం అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక మాట అన్నారు, చర్యలు తీసుకుందామా, ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody.
ఆయన మినిస్టర్ మినిస్టర్ గారు ఎల్ఏ మినిస్టర్ సార్ సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్ ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగినారు ఎంక్వైరీ చేయాలని, ఎక్కడికో వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్ వై యూ హావ్ మెన్షన్డ్. నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. సార్ నేమ్ ఏమిందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో మరి అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసారు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి దాంట్లో? పేరుందా దాంట్లో? మంత్రి గారి పేరు ఉందండి దాంట్లో? ఏదో మాట్లాడతారండి అది? అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినరు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేయించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది? మీరు అవార్డు సబ్జెక్ట్ మాట్లాడండి మీతో సార్. ఇప్పుడు చెప్తా, డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు, మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్ గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్కు ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా. ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టేయాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. We strongly condemn the remarks made by హరీష్ రావు గారు. మేము ఈరోజు ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష.
ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదారితనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం వారు చూపెట్టారు. డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదా అని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష. దాదాపు 50 నిమిషాలు అయింది. ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. లేని పక్షంలో మీరు కూడా రికార్డ్స్ తొలగించాలి. రికార్డ్స్లో వారు రెండవది ఈరోజు వ్యక్తిగతంగా సార్, ఈరోజు ఏం సార్ ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత నేను రూల్స్ పరంగా కూడా చెప్తాను అధ్యక్ష. వ్యక్తిగతంగా రూల్స్ ప్రకారం ఇఫ్ హీ హాస్ టు మెన్షన్, హీ హాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరిగా సార్, మేము ఖండిస్తా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద జరుగుతున్నటువంటి అంశాల లోపల వారు లేవనెత్తింది అధ్యక్ష. కరీంనగర్ జిల్లాలో అధ్యక్ష నేరెళ్ల గ్రామం ఉన్నది అధ్యక్ష. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ పదవిస్తారు అధ్యక్ష. దళితులను అధ్యక్ష, దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత వర్గం 1000 లారీలు పోతుంటే అధ్యక్ష, 1000 లారీలు పోతుంటే ఒక దళిత కుటుంబం చిన్న పిల్ల లారీ కింద చనిపోతే ఆ చనిపోయిన లారీలకు అడ్డం ధర్నా చేస్తే అధ్యక్ష, ఆ నేరేళ్ల గ్రామానికి సంబంధించిన సుమారు మొత్తం యువకులను తీసుకుపోయి సుమారు వారం రోజులు మేము పోతే, నేను పొన్న ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్కాన్ని మేము పోతే అధ్యక్ష, వాళ్ళు ఏమన్నా తెలుసా అధ్యక్ష? ఒక మాట మాట్లాడింది అధ్యక్ష, ఒక మాట మాట్లాడింది వాళ్ళ హయాంలో. అన్న దండం పెడతా, విషయం ఉంటే ఇచ్చిపో అన్న, ఈ దెబ్బలకు తాళలేకపోతున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి దళితులమై ఈ విధంగా కొట్టిందంటే అధ్యక్ష, ఇప్పటి వరకు వారిని చర్య తీసుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాల వాళ్ళు వాళ్ళు రాష్ట్ర అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యమే నీళ్ళు వాళ్ళు మా దగ్గరికి వస్తాయి అధ్యక్ష. నేను ఎంక్వైరీ చేసిన అధ్యక్ష, వెల్ఫేర్ మినిస్టర్గా. వాళ్ళు మైనింగ్కి సంబంధించిన విషయంలో పట్ల, ఇసుక విషయంలో పట్ల అధ్యక్ష 10 సంవత్సరాలు. మా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్స్ ఉన్నాయి, మా మాజీ మంత్రి మా కమలాకరానికి గ్రానైట్ ఉన్నది, మా ఎంక్వైరీ జరిపించేవారు. బాబుపేట గ్రానైట్లు ఎంక్వైరీ జరిపించేవారు. ఇది కూడా ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఎంక్వైరీ జరిపిస్తారు. తప్పు ఎవరుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ మాట్లాడితే అవకాశం దొరికిందని చెప్పి ఏది పడుతుందో మాట్లాడేట్టు అధ్యక్ష. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధ్యక్ష, మేము మాట్లాడలేము అధ్యక్ష. వారంటే గౌరవం మా అందరికీ. హరీష్ రావు గారు ట్విట్టర్ చేయొచ్చు ఏదైనా విషయం ఉంటే, సో అవతల వచ్చి ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? వారు వ్యక్తిగతంగా పేరు తీసుకొని, మంత్రి పేరు తీసుకొని అధ్యక్ష, ఏదేమైనా కూడా అధ్యక్ష 10 సంవత్సరాలకెళ్ళి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ, మైనింగ్ పై జరిగే అరాచకాలు, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నట్టు గ్రానైట్ సంబంధించిన అన్ని గ్రానైట్ల మీద 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీ సభంగా పెడదాం, ఇవి కూడా సభంగా పెడదాం అధ్యక్ష. ఏదున్న వాస్తవాలు ఏదున్నదో దాని ఇంకెవరున్నారో ఆ ఉన్న అందరి మీద ఆ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా ముందు పోవాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. సార్ మీకే నెక్స్ట్ మినిస్టర్ గారు అయిపోయినా మీకే ఇస్తాం. పిఆర్ మినిస్టర్ సీతక్క. అధ్యక్ష, మా మైనింగ్ శాఖ మాత్రులు చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఏవి అన్నిటి మీద ఎంక్వైరీకి సిద్ధం అని కూడా వారు చెప్పడం జరిగింది. క్లారిఫికేషన్ ఇస్తూనే చెప్పడం జరిగింది. అయినాక కూడా మా సహచార మంత్రుల యొక్క పేరు తీసుకొని అలిగేషన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళకి పర్సనల్గా ఏదో ఉద్దేశంతో కావాలని పదే పదే
పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష, అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా 2014లో మనం తెలంగాణ సాధించిన తర్వాత కొత్త సాంప్రదాయాలు, కొత్త వ్యవస్థ, కొత్త పాలన. అప్పటి నుంచి తెలంగాణలో ఎన్ని గుట్టలు, ఎన్ని పుట్టలు, ఎన్ని వాగులు, వంకలు, ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేసి సభ ముందు పెడితే చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రత్యేకంగా ఏదో దృష్టి పెట్టి కుటుంబంలోనో లేదా కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకున్నప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆ హోమో ఈ హోమో ఏ హోమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు వీలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చిర్రు అధ్యక్ష. ఎందుకు మీరు ఎందుకు నడవనిచ్చిర్రు? మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉండద్దు, మంచి జీవన విధానం ఉండాలనే మూసి కానీ ఏదైనా తప్పులు జరిగితే మీరు లీగల్గా కానీ ఇంకేదైనా చేయవచ్చు. కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్, ఒక మా సహచర మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు, మీరు కూడా మీ సభ్యుల మీద, మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. కానీ ఇక్కడ టార్గెట్ ఏదో ఉద్దేశం ఉందని మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి. ఎక్కడెక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకుంటాం. దానికి మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. హరీష్ అన్న గారి ఉద్దేశం ఏంటో ముందు బయట పెడితే బాగుంటుంది అధ్యక్ష. హరీష్ రావు గారు మేకే ఇస్తాను. మీరు 1 అవర్ అయింది, మీరు టైం అంతా ఇది అవుతుంది. మీరు ఒక్క నిమిషం, మంత్రి గారి పేరును ఆరోపణలు చేశారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ముందుకు వెళ్ళండి, సబ్జెక్టు మాట్లాడండి. వారి వ్యక్తిగతంగా వారి పేరును తీసుకువచ్చేందుకు విత్డ్రా చేసుకోండి దయచేసి. హరీష్ రావు గారు. గౌరవ సీతక్క గారు అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. ఎందుకంటే వారు చాలా కష్టపడి ఉద్యమాల్లో నుంచి ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎంతో ఒక సోదరిమణిగా నేను గౌరవిస్తాను అధ్యక్ష. అయితే మా సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఎలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సీట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు. జరపండి. ఎలాగూ ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు, చేయండి. దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే గతంలో ఈ హౌస్ లో సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్ద దిక్కంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకు వచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్ తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకు వచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ, శాసనసభ సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్, వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు, తప్పు
తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి. సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష నేనేమంటున్నా అంటే వ్యక్తిగత సార్ మంత్రి గారు ఆగండి సార్, దయచేసి సార్, ఎన్నిసార్లు ఎందుకు లేస్తున్నావు సార్ నువ్వు? చెప్పండి హరీశ్రావు గారు. హరీశ్రావు గారు మాట్లాడండి సార్. స్పీకర్ సార్, నేనేమంటున్నా, మీరేదో పర్సనల్ గా హరీష్ రావు గారికి ఉద్దేశం. నాకు ఐ హావ్ నో నథింగ్ పర్సనల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. మేము కలిసే పనిచేసినాం. వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ద్వేషం లేదు. బట్ ఒక ప్రతిపక్షంగా డెఫినెట్ గా ప్రభుత్వం మీద తప్పులు జరిగినప్పుడు మేము బయటకు తేవడం మా బాధ్యత, మా విధి, మా కర్తవ్యం. అది ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబుల్ డ్యూటీ. సో నేనేమంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్ గా నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా నేను చెప్తుంది లేదు. మే 21, 2025 డైరెక్టర్ మైన్స్ ఈ రాష్ట్రంలో క్రషర్ ను ఇన్స్పెక్ట్ చేయమన్న మాట నిజమా కాదా? మే 22, 2000 అధ్యక్ష, ఈ డిస్కషన్ ఎట్లనే కొనసాగుతుంది. మేము ఆల్రెడీ చెప్పినాము, వన్ కంపెనీ కోసము వారు హౌస్ కమిటీ అని అడగడం సరి కాదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మీరు హౌస్ కమిటీ అప్పుడు నెరెల శాండ్ మాఫియా ఏదైతే చేశారో అప్పుడే వేరుండే, అప్పుడు ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? ఇప్పుడే మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. సో వీరు ఏదైతే అడుగుతున్నారో దానికి ఒక్క కంపెనీ కోసం వారు ఏదైతే పర్సనలీగా అట్రాక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము ఒప్పుకోం. సార్ నేను ఒక్క నిమిషం సార్, అగైన్ ఐఎమ్ అపీలింగ్. ఎందుకంటే అపీలింగ్ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, సర్టన్ టైమ్స్ వాళ్ళకు అపోహలు ఉంటుంది, వారికి వచ్చే ఇన్పుట్ ఒక విధంగా ఉంటుంది. ఈరోజు స్పష్టంగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకుంటామని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ వారే వెనుక పోతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు కూడా, గత 10 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ తప్పు జరిగితే దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పినప్పటికీ వారు అదే విధమైన ప్రయత్నం ఈరోజు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రి గారు వారు చెప్పిన సంబంధిత కంపెనీలో నీదర్ ఏ డైరెక్టర్ నార్ ఏ చైర్మన్, వారికి ఆ కంపెనీకి సంబంధించిన అంశం విషయంలో వారికి సంబంధం లేదు. కావాలని ఆరోపణలు చేసి ఆ కంపెనీతో సంబంధం సార్, కుటుంబ పరంగా సార్, వారికి పరంగా చాలా మందికి కూడా కుటుంబ పరంగా కూడా ఈరోజు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నా కానీ వారికి సంబంధించిన సంబంధికులకు బిజినెస్ ఉంటాయి తప్ప అధ్యక్ష. బిజినెస్ ఉండటం తప్పు కాదు, ఏదైనా తప్పు చేస్తే మీరు చేసిన ప్రస్తావన తీసుకొని ఎంక్వైరీ చేస్తాం. కావాలని ఈ విధంగా చేయటం తప్పు. నేను మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను, తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే అధ్యక్ష, విత్డ్రా చేసుకోవాల్సిందే. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తప్పకుండా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలకు ఆరోపణ మీద విత్డ్రా చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు, ఇప్పటికే చాలా సమయం అయింది. మీ సమయం ఇస్తా ఉన్నా మీరు ఒకటే సబ్జెక్ట్ మీద పోతారు. మీరు వారి పేరు ప్రస్తావించడానికి ఒక కంపెనీలో వారి పేరు లేదు, మీరు ఓటర్స్ విత్డ్రా చేసుకొని మీరు సబ్జెక్ట్ కానించారు సార్. గౌరవ ఎలియా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నేను తప్పుడు ఆరోపణలు చేసినా అంటున్నారు. ఒకవేళ నా ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి అధ్యక్ష. నేను అంటున్నది ఒకటే సార్,
సార్ లెట్ మీ కంప్లీట్ సార్ దిస్ ఇస్ రాంగ్ సార్. సార్ విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ కంపెనీతో ఏ విధమైన సంబంధం లేదు. వారు వ్యక్తిగతంగా డైరెక్టర్ కాదు, వారు వ్యక్తిగతంగా చైర్మన్ కూడా కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం సార్, ఏ విధంగా వ్యక్తిగతంగా వారు పేరు తీసుకునే అవకాశం లేదు. సార్ మీకు కూడా తెలుసు, నేను పదే దీని గురించి చదవనక్కర్లేదు అధ్యక్ష. సార్ మీ పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా ఎవరి పేరు తీసుకునే అవకాశం లేదు. అది అధికారం లేదు వారికి. అయినా కానీ తీసుకున్నప్పుడు వారికి వచ్చిన ఇన్పుట్ కానీ వారికి ఇచ్చిన మరి ఎవరైనా ఇస్తే దాని పరంగా తప్పులు జరుగుతుండొచ్చు. విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. విత్డ్రా చేసుకొని సభను నడిపించే కార్యక్రమం చేయాలి. అంటే హీ విత్డ్రాస్ సార్, మేం చెప్తా ఉన్నాం చాలు. ఈ రోజు విత్డ్రా చేసుకోవాల్సిందే సార్ అధ్యక్ష. విత్డ్రా ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే సార్. హరీష్ రావు గారు, మీరు ఆ ఓటు శ్రీనివారెడ్డి గారి పేరు, మీరు మంత్రి గారి పేరును ఆరోపణ చేసి ఓటు విత్డ్రా చేసుకొని కొనసాగించాం. ముందు విత్డ్రా సార్ చేసుకొని ఇప్పుడు గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు, ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాండ్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము. ప్రభుత్వం తప్పు. సార్ అధ్యక్ష ఒకవేళ ఒక పర్మిషన్ లేకుండా క్రషర్ నడపడం దానికి హౌస్ కమిటీ వేయాలని కోరుతున్న మా సోదరుడు హరీష్ రావు. గతంలో మైనింగ్ మాఫియా తొక్కి చంపింది అధ్యక్ష. ఎంతమంది ప్రాణాలను తీసుకున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గం నా నియోజకవర్గంలో లారీని ఆపితే స్కూల్ పిల్లలు పోతున్నారు. లారీలు ఆపండి స్కూల్ టైంలో అంటే పెద్ద ఆఫీస్ కి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆపలే అధ్యక్ష. తీసి పక్క పోయి ఆ రోజు ఎక్కడ పోయింది అధ్యక్ష మైనింగ్ కమిటీ? ఆ రోజు ఎక్కడ పోయింది మైనింగ్ కమిటీ వేసేది ఎందుకే అధ్యక్ష? అప్పుడు వేసేది ఉండే కదా, చంపినప్పుడు వేసేది ఉండే కదా, తొక్కినప్పుడు వేసేది ఉండే కదా, ప్రాణాలు తీసినప్పుడు వేసేది కదా. రాత్రి నిర్దేశం అధ్యక్ష. ఇక్కడ పర్మిషన్ కోసం హౌసింగ్ పడేసి డైవర్ట్ చేస్తున్న అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం ఉందంటే అధ్యక్ష ఏ విధంగా ఆరోపిస్తారు అధ్యక్ష? ఆయనకు కంపెనీతో సంబంధం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా హౌసింగ్ కమిటీ చేయాల్సిన అవసరం లేదు. వేసేటప్పుడు ప్రాణాలు బయట వేసి ఉండేది అధ్యక్ష. అధ్యక్ష వారు పదే అక్కస్తూరు మాట్లాడుతున్న మాటలే తప్ప అందులో ప్రజా ప్రయోజనం లేవు అధ్యక్ష. వారు కేవలం అక్కసుతో మాట్లాడుతున్న మాటలుగానే భావిస్తున్నాం. వెంటనే వారు మంత్రి గారి పేరు తీసుకొని, అంతకంటే ముందు మంత్రి గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మంత్రి గారి పేరు తీసిన సందర్భాన్ని మేము తప్పడుతాము. వెంటనే వారి మాటలను విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీకు జవాబు చెప్పాలని కోరుతున్నాం అధ్యక్ష. వారికి మీరు మైక్ ఇచ్చిన కొద్దీ పదే అక్కస్తో మాట్లాడుతున్న మాట తప్ప మొదలు కాదు. విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ మంత్రి గారి పైన మాట్లాడిన మాటలు, వ్యక్తిగతంగా తీసుకున్న మాటలను వారు విత్డ్రా చేసుకున్న తర్వాత వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతిసారి రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష నాకు అవకాశం ఇస్తే ఆ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, ధ్వంసము, అవినీతి, అక్రమాలు మైనింగ్ లో 35,000 కోట్లు ఆ రోజు పత్రికలు వారు చూపించినట్టు మీకు పత్రికలు చూపిస్తాం. 35,000 కోట్లు అవినీతి అక్రమాలు జరిగినాయి. ఈ రోజు వారి అనుచరులకు 1000 ఎకరాల భూములు మైనింగ్ కోసం లీజుకి ఇచ్చిన అధ్యక్ష. అలా చెప్పుకుంటూ అనేక ఉన్నాయి. వేరు మంత్రి గారి పేరు తప్పనిసరిగా వారు విత్డ్రా చేసుకోవాలి. లేదంటే మేము హౌస్ ను వారు ఏదైతే బదిలీ చేసే ప్రయత్నం చేస్తుంది దీని పద్ధతి కానీ చెప్తున్నాం అధ్యక్ష. వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మంత్రి గారి పైన వేసినట్టు వాక్యాలు చెప్పి సందేశం అధ్యక్ష. మీరు వారికి మైక్ ఇస్తే పత్రం ఇవ్వండి. అదిగో వాక్యాలు విత్డ్రా చేసుకున్న తర్వాతనే అదే స్పీకర్ అడుగుతున్నాం. అదే మేము స్పీకర్ అడుగుతున్నాం.
స్పీకర్ గారు పదే ఇంతకుముందు గంట 5 నిమిషాలు అవుతుంది, ఒకే అంశం మీద మాట్లాడుతున్నారు. వారు డిమాండ్స్ మీద మాట్లాడమని మీరు అంటున్నారు. వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు ధోరణిలో అక్కస్తో మాట్లాడుతున్నది వారి మాటలు. దయచేసి అధ్యక్ష మీరు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వారి మాటలు విత్డ్రా చేయించాల్సిందే కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోండి అందరు ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూడా మీ సీట్లలో కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు, మీకు ఆ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల పట్ల ఏమైనా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి సభ దయచేసి వినండి. మీరు సంబంధం లేనటువంటి వ్యక్తి పైన, అది గౌరవ మంత్రి గారి పైన ఆరోపణ చేసిగా ముందు విత్డ్రా చేసుకోండి, తర్వాత మీ సబ్జెక్టు పోలేదు. దయచేసి మీరు వారి మీద వ్యక్తిగతమైన వారి పేరు తీసుకుని ఆరోపణ చేసింది కాబట్టి ఆ వర్డ్స్ని మీరు విత్డ్రా చేసుకోండి. మిగతా తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. మిగతా మీకు ఎన్నిసార్లు ఇచ్చినా మీరు పదే అదే మాట్లాడుతారు. దయచేసి మీరు వారి పేరును ప్రస్తావించడానికి చెప్తారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన దాని మీద పట్టిన వారి పేరును ప్రస్తావించారు కాబట్టి మీరు వారి పేరును విత్డ్రా చేసుకొని తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. ఏం పర్లేదు, మీరు విత్డ్రా చేసుకొని వెళ్ళండి సబ్జెక్టులకు. ఒక్క నిమిషం. స్పీకర్ సార్ అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు ఏదైతే అలిగేషన్ చేసినారో రాఘవ కన్స్ట్రక్షన్ పైన మా డిపార్ట్మెంట్లో నిజంగా వారు నోటీస్ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు వారు ఆల్రెడీ 1 మినిట్ అరే క్యా అరే సిరిసిల్లాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు, మహబూబ్ నగర్లో శాండ్ మాఫియాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు. అప్పుడు మాట్లాడలే హౌస్ కమిటీ గురించి మాట్లాడకండి ఎక్కువ. తర్వాత ఆల్రెడీ రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు 8th డిసెంబర్ వరకు పర్మిట్ ఫీ ఆఫ్ 1,22,25,446 రూపీస్ వారు ఆల్రెడీ పే చేసినారు. సినరేజ్ ఫ్రీ ఏమో 1,52,907,825 రూపాయలు ఆల్రెడీ కట్టినారు. సో ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చూసుకునే బాధ్యత డెఫినెట్లీ చేస్తున్నాము. ఏదైతే పర్మిషన్లో అవసరమో అన్ని పర్మిషన్లు కూడా ఎక్కువ మట్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కోసం అందరూ కూడా టైం తీసుకుంటారు. దాని ప్రకారంగానే రాఘవ కన్స్ట్రక్షన్ కూడా పనిచేస్తుంది. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలా. అధ్యక్ష, గతంలో కూడా ఇదే రాష్ట్రంలో ఈరోజు జరిగినాయి, గతంలో జరిగినాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో క్రషర్లకు ఎట్లా లక్షల టన్నులు ఈరోజు ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఖజానా డ్యూటీ మీద దాని మీద ప్రభుత్వం చెప్పాలి. ఇన్ని అక్రమాలు జరిగినా ఈ అక్రమాల మీద ప్రభుత్వం ఇట్నుంచి వీళ్ళ ఆరోపణ చేస్తారు, అట్నుంచి వాళ్ళ ఆరోపణ చేస్తారు. కానీ జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలా గట్టిగా. ఈ విషయాలు 10 ఏళ్ళు జరిగినాయి కదా గతంలో కూడా. మీరు అందుకే అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టి మాకు అవకాశం ఇవ్వాలా. మేము మాట్లాడుతున్న విషయాలు ప్రజలకి తెలిసే పరిస్థితి లేకుండా వాళ్ళ మీద కొట్లాడే తప్పితే ముందు సభని మీరు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. పాల్వాయర్ గారు దయచేసి కూర్చోండి, మేము మీ సీట్లో కూర్చోండి. హరిశరావు గారు మీ సీట్లలో కూర్చోండి, మీ సభ్యులందరూ కూర్చోండి. స్పీకర్ గారు స్పీకర్ గారు కొంచెం హౌస్ ఆర్డర్లో పెడితే మేము మాట్లాడతాం. మేము మాట్లాడేది ఎవరికి వినిపించట్లేదు. దయచేసి ప్లీజ్ మీరు దయచేసి కూర్చోండి, మేము మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్. మీ సీట్లలో కూర్చోండి.
మీరు మాట్లాడారు హరీష్ గారు, మీరు మాట్లాడు. ఒక్క నిమిషం హరీష్ గారు, పల్లవి హరీష్ గారు, ఒక్క నిమిషం. వారికి హరీష్ రావు గారికి చాలాసార్లు నేను అవకాశాలు ఇచ్చాను. వారు సబ్జెక్టు మీద ఒక్క నిమిషం వారు అనుభవమైనటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ చేసిన వాళ్ళు, ఈ సభలో సీనియర్ శాసనసభ్యులు, రూల్స్ పొజిషన్ తెలుసు, అన్నీ తెలుసు వారికి నేను పదే రిక్వెస్ట్ కూడా చేశాను. శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారి పేరు మీరు ఆ కంపెనీలో లేని సంబంధం లేనటువంటి వ్యక్తి పేరు తీసి వారిపైన వ్యక్తిగతమైన మీరు ఆరోపణ చేశారు కాబట్టి మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకొని మీ కార్యక్రమం మీ సబ్జెక్టు కొనసాగించండి నేను రిక్వెస్ట్ చేశాను. మీరు పదే అదే కంపెనీ మీద ఆరోపణ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుతున్నారు ఆ వర్డ్స్ ఇందులో మీకు ఇన్నిసార్లు అవకాశాన్ని మీకు రిక్వెస్ట్ చేశాను నేను చాలాసార్లు. మీరు అందరికంటే సీనియర్ సభ్యులు, లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ చేసినటువంటి వారు, మీరు అనుభవం అయినటువంటి వాళ్ళు, మీరు పదే మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి, ముందు మీ సీట్లలో కూర్చోండి దయచేసి ప్లీజ్. మీరు సీట్లలో కూర్చోండి, ముందు మీరు కూర్చుంటాం, మీరు కూర్చోండి, ఇస్తాను, మీరు కూర్చోండి. మీరు మీ సీట్లలో కూర్చొని హరీశ్రావు గారు అవకాశం ఇస్తాను. మీరు మీ సీట్లలో కూర్చుంటే హరీశ్రావు గారు అవకాశం ఇస్తాను. మీరు మీ సీట్లలో కూర్చోబెట్టండి, మీ సభ్యులను కూర్చోమని చెప్పండి. మీరు మైక్ ఇవ్వండి కానీ మీ సీట్లలో మీ సభ్యులందరూ దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. హరీశ్రావు గారికి నేను పదే రిక్వెస్ట్ చేసినాను, మళ్ళీ కూడా చేస్తున్నాను. మీ సభ్యులను మీ యొక్క సీట్లలో కూర్చోమని చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం 10 ఏళ్ళ బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించారు. బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించారు, లారీలతోని తొక్కించారు. ఇవాళ అకారణంగా డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఇవాళ కావాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణ చేయడం, బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఇంతకుముందు సంబంధిత మంత్రి వివేక్ గారు చెప్పారు అవసరమైతే దీని మీద ఎంక్వైరీ చేద్దాం, లాస్ట్ 10 సంవత్సరాల ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో ఏం జరిగింది అనేది చెప్పంగా కూడా వాళ్ళు కావాలని చెప్పి సభను అడ్డుకొని సభను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా రాష్ట్రం మొత్తంలో గీ ప్రాంతం, గ్రామ ప్రాంతం, జాగా ప్రాంతం అనకుండా మరి అన్ని ప్రాంతాలలో బినామీల పేరు పెట్టి ఆనాడు ఇసుక మాఫియా చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళే ఇవాళ క్రషర్లు కానీ ఇసుక మైనింగ్ కానీ అన్నీ నడిపించారు, గ్రానైట్ కానీ మొత్తం నడిపించారు. ప్రతి ఇసుకలు కానీ గ్రానైట్లు కానీ అది అన్నిట్లలో వాళ్ళకు సంబంధం లేకుండా 10 సంవత్సరాలలో ఏది నడవలేదు. మళ్ళీ వాళ్ళే ఇవాళ సొక్కం పూసలైనట్టు, వాళ్ళే ఇవాళ మేము బాగా చేసినాం అన్నట్టు మరి వాళ్ళు ఏదైతే మరి హౌస్ కమిటీ వేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారో అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటికే మైనింగ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు, గత 10 ఏళ్ళది ఇది ఎంక్వైరీ చేద్దాం, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం కూడా వారు చెప్పండి. కూర్చోండి, ఇప్పటికైనా డిమాండ్ మాట్లాడాలని చెప్పి హరీష్ రావు గారిని అధ్యక్ష నేను కోరుతా ఉన్నా, డిమాండ్స్ మీద చర్చించాలి. మరి ఎందుకంటే ఇంకా సభ్యులు కూడా మాట్లాడేది ఉన్నది, మరి వాళ్ళను అందరినీ కూడా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా వివరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా డిమాండ్స్ మీద మాట్లాడమనండి. ఏదైతే వాళ్ళ డిమాండ్స్ మీద చర్చ జరగాలో ఆ చర్చలో పాల్గొని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. హరీష్ రావు గారు ముందు మీ సభ్యులందరినీ కూర్చోబెట్టండి. మీరు డిమాండ్స్ మీద మాట్లాడే ఉన్న మీకు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు మిగతా సభ్యులందరూ మాట్లాడే సభా సమయం అంతా వృధా అవుతుంది. మీకు వాళ్ళకి చాలాసార్లు అవకాశం ఇచ్చాను. వారు వ్యక్తిగతంగా మినిస్టర్ గారి పేరును ప్రస్తావించారు కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్తున్నాం. పదే మేము అడుగుతున్నప్పటికీ సభా సాంప్రదాయాలు తెలిసినటువంటి సీనియర్ సభ్యులు వారు, అనుభవం ఉన్నటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ వారు ఈ విధంగా సభను ఇబ్బంది కలిగించడం మంచి సాంప్రదాయం కాదు. హరీశ్రావు గారు మీరు ముందు మీ సభ్యులను కూర్చోబెట్టండి. మీరు డిమాండ్ మీద మాట్లాడితే తప్పకుండా అవకాశం ఇస్తాం. మీరు మంత్రి గారి పేరు ప్రస్తావించినప్పుడు మీరు విత్డ్రా చేసుకోండి. మైనింగ్ మినిస్టర్ గారు అధ్యక్ష, ఇప్పుడు
22లో అప్పుడు ఈడీ రేడ్ అయింది మన ఒక సభ్యుల ఫ్యామిలీ కన్సర్న్స్ మీద. అప్పుడు హౌస్ కమిటీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఈడీ రేడ్ అయినప్పుడు వారి అంశాలు అందరికీ తెలుసు. ఈడీ రేడ్ అయింది, ఫెమా వయలేషన్స్ అయినాయి. ఇవన్నీ అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వము హౌస్ కమిటీ గురించి ఆలోచించలేదు. తర్వాత ఇంకొక వ్యక్తి, ఇంకొక మన మెంబర్, వారు కూడా బీజేపీ ఎంపీ గారు కూడా అప్పుడు ఒక ఎలిగేషన్ పెట్టినారు. 400 కోట్ల రూపాయల స్కామ్. ఈ మెటల్ అన్ని కూడా 2000 రూపాయలు క్యూబిక్ మీటర్. ఎప్పుడైతే గవర్నమెంట్ రేట్ 1800 ఉందో దాంట్లో ఇల్లీగల్ గ్రనైట్ మైన్ కూడా ఆపరేట్ చేసినారని చెప్పినారు. కానీ అప్పుడు హౌస్ కమిటీ దాని గురించి ఏం ప్రస్తావన లేదు. తర్వాత ఇంకొక వ్యక్తి ఇప్పుడే చెప్పినారు హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే గారు బ్రదర్ కూడా ఇన్వాల్వ్ ఉంటే అని. అప్పుడు ఎందుకు పెట్టలేదు హౌస్ కమిటీ? ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పినాము, ఒక చిన్న 4 లక్షల రూపాయల సినరేజ్ ఫీ పే చేయలేదని నోటీస్ పోయింది. 4 లక్షల రూపాయల కోసం వాళ్ళు హౌస్ కమిటీ గురించి అడుగుతున్నారు. వాళ్ళేమో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది 10 సంవత్సరాలలో. దాని గురించి అప్పుడైతే హౌస్ కమిటీ గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు 4 లక్షల రూపాయలు వయలేషన్ కోసము వారు హౌస్ కమిటీ అడుగుతున్నారు. దీన్ని ఒప్పుకునేది లేదు అధ్యక్ష. ఏదైతే ఉందో మనము ఎంక్వైరీ చేస్తామన్నాము. డెఫినెట్లీ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా ఫైండింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీని హౌస్లో కాన్ఫిడెన్స్ తీసుకొని హౌస్ కమిటీ గురించి ఆలోచిస్తాం.